మాస్టర్ జియాఓ ఎంత గొప్పవారో. అతను తనని ఒక్క సెకండ్ లో పడేశాడు. రండి రండి, డ్రింక్స్ ఇక్కడ ఉన్నాయి, త్వరగా రండి. రండి రండి, త్వరగా రండి. నాకు ముందు నుంచే తెలుసు మన జీనోయ్ చాలా గొప్పవాడని, కానీ తను కూడా ఇంత స్మార్ట్ అని అస్సలు అనుకోలేదు. మనం ఇది కనిపెట్టే లోపే తను మన డిపార్ట్మెంట్ బ్యూటీని సొంతం చేసుకున్నాడు. జీనయ్, తనని ఎలా పడేసావు? మాకు కొంచెం నేర్పించచ్చు కదా. మనం దాని త్వరలో గ్రాడ్యుయేట్ కాబోతున్నాం. మేము ఇంకా సింగిల్ గా లోన్లీగానే ఉన్నాం. మా గురించి నీకు బాధగా లేదా? అది మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నాకు ఒక విషయం మాత్రం తెలుసు. నేను జియో కలిసి ఇంతకుముందే బయటికి వెళ్ళాం. మాకక్కడ డిపార్ట్మెంట్ బ్యూటీ కనిపించింది. తనకి నాకు మధ్య ఏదైనా గొడవ జరుగుతుందని జియోని అడిగాను. తనేమన్నాడో మీకు తెలుసా? ఏమన్నాడు? తనేమన్నాడంటే, ఒకవేళ మీ మధ్య గొడవలు జరిగినా దానికి నాకు సంబంధం లేదన్నాడు. అయ్యో ఎంత జలసియో. సరేరా, ముందు తాగుదాం. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. జియోనే చాలా అద్భుతమైన పని చేశాడు. మన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లోంచి స్కూల్ బ్యూటీలో ఒకరు సెకండ్ ప్లేస్ వచ్చారు. కానీ తనని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అందుకోలేకపోయారు. ఒకవేళ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పడేసుంటే అప్పుడు మన పరువు మొత్తం పోయి ఉండేది. ఏమంటారు? కరెక్ట్ గా చెప్పానా? హలో హలో, సెకండ్ ప్లేస్ వచ్చిందంటున్నావేంటి? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. మా వదిన కత్తి పట్టుకోవడంలోనూ పెన్ను పట్టుకోవడంలోనూ అన్నిట్లోనూ నెంబర్ 1. ఈ ర్యాంకింగ్ అంతా కూడా శుద్ధ వేస్ట్. నెంబర్ వన్ పనిష్మెంట్ కింద ఇంకో పెగ్గు తాగురా. అవును, నేను మర్చిపోయాను. లాస్ట్ ఇయర్ ఆ ఫస్ట్ ప్లేస్ మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. మింగీ ర్యాన్ ఇంకా మన బ్రో జిఎఫ్ పోటీ పడ్డారు. మరి మన వదిన ఎలా ఓడిపోయింది? అది నాకు తెలుసు. నా గర్ల్ ఫ్రెండ్ వేవే రూమ్మేటే. తను చెప్పిన దాని ప్రకారం వేవే ఫోటోని ఎవరో అనుకోకుండా తీశారో. అది చాలా బ్లరీగా, అస్సలు బాలేదుట. అలాగే ఇక్కడ ఇంకో రీజన్ కూడా ఉంది. రూమర్స్ ప్రకారం వేవే కంటే మెంగీరానే ఎక్కువగా ఇన్నోసెంట్ గా ఉందని అందరూ ఓటేశారు. అసలు ఓటింగ్ ఏంటి? అదేం లేదు బ్రో, నీకు మన డిపార్ట్మెంట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ర్యాంకింగ్ తెలీదు. ఒక లిస్ట్ గురించి మాత్రం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. డేంజరస్ గర్ల్ ర్యాంకింగ్. ఇదిగో చూడు వదిన, నెంబర్ 1. విన్నారు కదా. ఒకసారి నీ ల్యాప్టాప్ ఇవ్వు. ఇప్పుడు నీకు ల్యాప్టాప్ ఎందుకు? సరే రండి రండి, తాగండి. ఓకే, cheers. అటు చూడండి, జియోనే ఏం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కి ఓట్ చేస్తున్నావు కదా. నేను చూస్తా. నాకు ఏంటి బ్రో, ఏం చేసావు నువ్వు? వాళ్ళకున్న సగం నాలెడ్జ్తో ఎందుకని ఇలా రేటింగ్ ఇవ్వడం? నువ్వు నిజంగా సూపర్. సరే సరే కానివ్వండి, మన జియోనై వేవే తరపున చీర్స్. చెప్పండి. మన బ్రో ఇంకా సింగిల్ కాదు. అవునవును, సింగిల్ కాదు. ఇటు చూడండి, ఇప్పుడు మన ఫారం లో ట్రెండింగ్ గా ఉన్నది జియోనే ఇంకా వేవేనే. అవునా? ఎక్కడ? ఆగు చూస్తారా. చూడు చూడు, అడు చూడు. ఎక్కడ? ఇటు చూడు ఇటు చూడు, అంతా అయిపోయింది. చూడండి, చూడు చూడు బ్రో. హే, తన జియోనై అండ్ వివే కదా. తన జియోనై అండ్ వివే కదా. నువ్వు ఇప్పుడే వెళ్తున్నావు? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదా? ఫోన్ డెడ్ అయింది.
నువ్వు బయటికి వెళ్ళింది గిఫ్ట్ కొనడం కోసమా? ఎవరికిద్దామని? ఏంటి నువ్వు మర్చిపోయావా? ఇది నీ ఐడియానే కదా. నువ్విలా తనని పడేయడంలో నాకిచ్చిన ఐడియాలో వర్కౌట్ అయితే చాలు. గేమింగ్ వాళ్ళు తను చాలా డిఫరెంట్గా ఉంది. నువ్వు మన స్కూల్ ఫరం చూడలేదా? మర్చిపోయా, నీ ఫోన్ డెడ్ అయిందన్నావు కదా. స్కూల్ ఫామా? ఏముంది దాంట్లో? ఇదిగో నువ్వే చూడు. నేను చూడాలా? ఏంటిది? చూస్తే నీకేమనిపిస్తుంది? వేవే జియోనే రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళని అందరూ చూశారు. ఫారం మొత్తం ఈ న్యూసే. అది అసాధ్యం. ఆ ఫోటోలే సాక్ష్యాలు. అది నిజం అన్నట్టు స్పష్టంగా ఉంది. ఏ గౌగంగ్, ఎక్కడికి వెళ్తున్నావు? బాస్కెట్బాల్ కోర్ట్కి. అరే, నీకేమైనా మతిపోయిందా? టైం చూడు, గేమ్ ఎండ్ అయిపోయి చాలాసేపు అయింది. ఇరాన్, కోపం తెచ్చుకోకు.